అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 17వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. 365 సంవత్సరములు జీవించిన హానోకు. ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనమందు హానోకు దినములన్నీ 365 ఏండ్లు. మన యొక్క ఆయుష్ దినములు ప్రభు యొక్క హస్తములో కలదు. లోకమునందు జీవించుటకు ప్రభువే మనకు జీవము, సుఖము మరియు బలము మొదలగు వాటిని అనుగ్రహించున్నాడు. ప్రతి ఒక్క సంవత్సరమును మేలుల చేత కిరీటము ధరింపజేయుచున్నాడు. ఆయన త్రోవల యొక్క జాడలు సారమును వెదజల్లుచున్నవి. కీర్తనకాడు సెలవిచ్చున్నాడు, సంవత్సరమును నీ మేలులచే కిరీటము ధరింపజేస్తున్నావు, నీ త్రోవల యొక్క జాడలు సారమును వెదజల్లుచున్నది. 65వ కీర్తన 11వ వచనము. హానోకు యొక్క కాలము 365 సంవత్సరములని చెప్పుటకు గల రహస్యము ఏమిటి? ఒక సంవత్సరం అంతటికి దినములు 365 అయి ఉన్నది. అందులో ఒక పరిపూర్ణత, ఒక సంపూర్ణత ఉన్నది. హానోకు యొక్క జీవితము భూమి యందు పరిపూర్ణత చెందినప్పుడు ప్రభు హానోకును మనమును చూడకుండానట్లు తీసుకుని పోయాను. మనము జీవించుచున్న ఈ భూమి అన్నది 2 అంశములను చేయుచున్నది. మొదటిది తనకు తానుగా తిరుగుచున్నది. ఆ తరువాత సూర్యుని కూడా తిరిగి వచ్చుచున్నది. భూమి తనకు తానుగా ఒక్కసారి తిరిగి వచ్చుటకు ఒక దినము అగుచున్నది. అయితే తనకు తాను తిరుగుచు సూర్యుని కూడా తిరిగి వచ్చుటకు సరిగ్గా 365 దినములు అగుచున్నది. ఒక మనుషుడు తన జీవితమునందు సమస్యలను, పోరాటములను, కష్టసుఖాలను తిరిగి వచ్చున్నాడు. అదే సమయం నందు అతడు నీతి సూర్యుడై ఉన్న ప్రభువును చూచుచూనే నడిచినట్లయితే అతని యొక్క ముగింపు సంతోషముగాను ఆనందముగాను ఉండును. ఒక విశ్వాస యొక్క జీవితము ఒక ఎత్తైన కొండ వంటిది. కొండ యొక్క అడుగు భాగం నందు ప్రతి విధమైన గలిబిలియును, సంచలత్వములను, పోరాటములను ఉండవచ్చును. అయితే కొండ యొక్క శిఖరమునందు నీతి సూర్యుడై ఉన్న ప్రభు యొక్క మహిమగల వెలుగు వీచుచూ ఉండును. మీ యొక్క జీవితం నందు అనేక పోరాటములు ఉండినప్పటికీ మీ యొక్క ముఖము నీతి సూర్యుడై ఉన్న ప్రభువునే తేరి చూడవలెను. హానోకు యొక్క వయస్సు 365 మాత్రమేనా? కానీ కాదు. హానోకు మృతి పొందలేదు అని తలంచుచున్నప్పుడు ఆయనకు వయస్సు 365 అని ఎలాగున సూచించగలము? ఆయన భూమి మీద జీవించిన కాలములు 365 సంవత్సరములు అని మాత్రమే మనం చెప్పగలం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, విశ్వాసం బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హేబేలు మృతి నొంది మాట్లాడుచున్నవాడు అయితే హానోకు మృతి పొందక ఇంకను మాట్లాడుచున్నాడు. మీ యొక్క జీవితం నందు ప్రభు కృపగా ఇచ్చుచున్న ప్రతి ఒక్క దినమును ప్రభు యొక్క నామ మహిమ కొరకు ఉపయోగించుడి. ప్రభుతో నడుచుటియే మీ యొక్క జీవితం నందు గల గురిగా ఉండవలెను. దేవునితో నడుచున్నట్లు అత్యధిక సమయమును ప్రార్థనలో ఖర్చు పెట్టుడి. దేవుని బిడ్డలారా, భూమి మీద మనము ఖర్చు పెట్టుచున్న దినములు పరలోకం నందు ప్రభువుతో ఖర్చు పెట్టుచున్న దినములకు పోల్చదగినది కాదు. భువియందు మన యొక్క ఆయుష్ బలము అత్యధికమైన ఎడల 8 సంవత్సరముగా ఉండినప్పటికీ నిత్యత్వమునందు మనము కోట్ల కొలది సంవత్సరములు ఆయనతో ఆనందించి ఉల్లసించేదము. నేటి ధ్యానమునికై దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఎహెజ్కేలు గ్రంథము 5, 6 మరియు 7 అధ్యాయములు. సాయంత్రం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.